ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ప్రవక్తలైన హగ్గాయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూద దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యోషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచూ వచ్చిరి. దేవుని మందిరమును కట్టనారంభించిరి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. అంతటా నది అవతల అధికారి అయిన తత్తెనాయును, షెతర్బోజ్నాయియును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి, ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా, ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పుతిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చు వారు ఆజ్ఞ నొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనాయును, షెతర్బోజ్నాయియును, నది యువతల నుండు వారి పక్షముగా నున్న అపర్సెకాయును రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషునకు సకల క్షేమప్రాప్తి అగునుగాక. రాజావైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా దేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి, మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడుగగా, వారు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చిరి: మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమునందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములలో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షెప్షాజరు అను నతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షెప్షాజరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజావైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున రాజు యొక్క ఖజానాలను వెదికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నియమము చేసెనో లేదో అది తెలుసుకొని రాజావైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిని భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.